హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగాలకి సంబంధించి వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్ఎంప్లాయీస్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మీరు 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయ్యి మీ సొంత ఏరియాలో మీ దగ్గరలోనే జాబ్ చేయాలి అని చెప్పేసి మీరు భావిస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి మీరు ఎటువంటి ఫీ లేకుండా మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసి రిజిస్టర్ చేసుకున్నట్లయితే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సొంత ఏరియాలో ఉన్నటువంటి కంపెనీస్ లేదా ఆర్గనైజేషన్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అండ్ హెచ్ఆర్స్ అందరూ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటారు. సో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా చూసి వారే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి MrVijay.in అనేటువంటి వెబ్సైట్ లింక్పై క్లిక్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ నౌ అని చెప్పేసి ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇక్కడ సబ్మిట్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయడం ద్వారా మీ దగ్గరలో ఉన్నటువంటి కంపెనీ హెచ్ఆర్స్ అండ్ ఎంప్లాయీసే మీకు కాల్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఇమ్మీడియట్గా ఈ ఫామ్ అయితే ఫ్రీగా ఫిలప్ చేయండి. ఎటువంటి ఫీ అయితే లేదు. ముందుగా చూసుకుంటే హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువులు 660 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. నిరుద్యోగులకు వైద్య ఆరోగ్య శాఖ శుభవార్త చెప్పింది. ఈ డిపార్ట్మెంట్లో 660 పోస్టుల భర్తీకి రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులు అయితే ఉన్నాయి. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ 48 పోస్టులు ఉండగా స్పీచ్ ప్యాథాలజిస్ట్ 4 పోస్టులు ఉన్నాయి. స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టులకు జూలై 12వ తేదీ నుండి 26వ తేదీ వరకు, డెంటల్ అసిస్టెంట్ పోస్టులకు జూలై 14వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు, ఇతర వివరాలకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. వెబ్సైట్లో కూడా మనకి 2 నోటిఫికేషన్స్ ప్రస్తుతానికి అప్లోడ్ చేయడం జరిగింది. మిగిలినటువంటి పోస్టులకి సంబంధించినటువంటి వేకెన్సీస్ యొక్క నోటిఫికేషన్స్ మరికొద్ది రోజుల్లో విడుదల కానున్నాయి. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో కొలువుల జాతర, డెంటల్ అసిస్టెంట్ సర్జన్, స్పీచ్ ప్యాథాలజిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, త్వరలో 1300 పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ అని చెప్పేసి ఇచ్చారు. సో మరికొద్ది రోజుల్లో మనకి గవర్నమెంట్ దవాఖానాల్లో ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు, మెడికల్ కాలేజీల్లో నాణ్యమైనటువంటి వైద్య విద్యను బోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క వేకెన్సీస్ని వేల సంఖ్యలో భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే త్వరలో మనకి ఇక్కడ మరో 1300 పోస్టులకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనుంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. గతంలో 612 అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి నిర్ణయించినప్పటికీ ఇటీవలే ఆ సంఖ్యను 1300కు పెంచినట్లుగా కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏడాదిన్నరలో చూసుకున్నట్లయితే 8000 ఉద్యోగాలను హెల్త్ డిపార్ట్మెంట్లో ఫిల్ చేసినట్లుగా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, మరో 6000కి పైగా పోస్టులను భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్ 1284 పోస్టులు, మల్టీపర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ 1930 పోస్టులు, ఫార్మసిస్ట్ 732, నర్సింగ్ ఆఫీసర్ 2322 పోస్టులు ఉన్నట్లుగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇంకా ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాలు అని చెప్పేసి మరొక న్యూస్ పేపర్లో అయితే వచ్చింది. మరో 6000 పోస్టుల భర్తీకి ప్రణాళిక అని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో 6000కి పైగా పోస్టులను భర్తీ చేసేందుకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా భర్తీ చేయాల్సినటువంటి వాటిల్లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 1284 ఉండగా మల్టీపర్పస్ ఫిమేల్ హెల్త్ అసిస్టెంట్ 1930, ఫార్మసిస్ట్ 732, స్టాఫ్ నర్స్ 2322 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతంలో విడుదల చేసి ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన పోస్టులు, కానీ వీటికి సంబంధించి ఇంకా పోస్టింగ్ ఇవ్వనట్టుంది. సో అది కూడా మెన్షన్ చేశారు. ఇంకా నేడు జాబ్ మేళా అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది ఖమ్మం టౌన్ నుంచి. ఖమ్మంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రభుత్వ ఐటీఐ టేకులపల్లిలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి తెలిపారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయని, డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసి పీసీఐ రిజిస్ట్రేషన్ ఉన్నవారు అర్హులని చెప్పేసి మెన్షన్ చేశారు. 11,000 నుంచి 25,000 రూపాయల వరకు శాలరీ అయితే చెల్లిస్తారు.
సో అర్హులైనటువంటి వారు ఈరోజు దగ్గరలో ఉన్నట్లయితే వెళ్ళి అటెండ్ అవ్వండి. ఇంకా జూలై 10న క్యాబినెట్ భేటీ అని చెప్పేసి ఇచ్చారు. రాష్ట్ర మంత్రివర్గం జూలై 10న సమావేశం కానుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈసారి క్యాబినెట్లో కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఈ ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తున్నాయి, పంచాయతీ ఎన్నికల నిర్వహణ, బీసీలకు 42% రిజర్వేషన్లు సహా పలు కీలక విషయాలు అజెండాలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని 4న సచివాలయం ముట్టడి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో ఏటా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుతూ జూలై 4న సచివాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలంగాణ నిరుద్యోగ ఐకాస చైర్మన్ మోతీలాల్ నాయక్ తెలిపారు. నిరుద్యోగులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఐకాస ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ, విద్యార్థి, యువజన సంఘాలతో సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జావేద్, ఐకాస నాయకులు దీనిలో పాల్గొన్నట్లుగా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని సిపిఎం, సిపిఐ దీనికి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. సో నిరుద్యోగ జేఏసీ జూలై 4న తలపెట్టినటువంటి చెలో సెక్రటేరియట్ పోస్టర్ను గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీజీలు, పీహెచ్డీలు చేసినటువంటి యువత ఆటోలు నడుపుకుంటూ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా గ్రూప్ 2 పోస్టింగ్ లిస్టు ప్రకటించాలని చెప్పేసి అడుగుతున్నారు. గ్రూప్ 2 పరీక్షలో ఎంపికైనటువంటి వారికి సంబంధించినటువంటి మెడికల్ వెరిఫికేషన్ తర్వాత త్వరగా పూర్తి చేసి పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించి సెలెక్టెడ్ అభ్యర్థులు అయితే కోరుతున్నారు. ఈ మేరకు గురువారం టీజీపీఎస్సీ కార్యాలయంలో గాంధీ భవన్లో వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అభ్యర్థులు రాజశేఖర్ రెడ్డి, రాజ్ కుమార్, మదన్, పూర్ణచందర్ మాట్లాడుతూ 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్ 2కు 2024లో పరీక్ష నిర్వహించి 2025 మార్చిలో ఫలితాలు ప్రకటించారన్నారు. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి 3 ఏళ్లు గడుస్తున్నా నియామక ప్రక్రియ ఎప్పటికీ పూర్తి కాకపోవడం బాధాకరం అని చెప్పేసి వారైతే అంటున్నారు. సో పంచాయతీ ఎన్నికల కోడ్ వస్తే నియామక ప్రక్రియ మరింత ఆలస్యం అవుతుందని ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రక్రియ పూర్తి చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని చెప్పేసి వారైతే కోరడం జరిగింది. సో ఇవి మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.